లత, హ్మ్. ఎప్పుడైనా సరే ఫౌజీలోకి ఎందుకు వచ్చానురా బాబా, నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఎందుకొచ్చాననా? అవును, ఎందుకు వచ్చాను అని చెప్పేసి. ఫీల్ అయ్యాను. ఎందుకొచ్చానని చాలా సార్లు ఫీల్ అయ్యాను అప్పుడు. ఇలాగొచ్చాను. వైజాగ్ నుంచి దిమాపూర్ డైరెక్ట్ ఫ్లైట్. ఫ్లైట్ నుంచి ఇలా దిగ్గానే ఏంట్రా బాబు ఈ ఊరు అనిపించింది. మన ఫస్ట్ పోస్టింగ్ నాగాలాండ్ కదా! ఎవర్రా బాబు వీళ్ళందరూ చైనా వాళ్ళ ఉన్నారనిపించేది. ఏ చైనాకొచ్చి పడ్డాను నేను అనిపించేది. ఎప్పుడు మన ఊరు దాటని దాన్ని. ఎప్పుడు నాన్నని వదిలేసి ఎక్కడికి వెళ్ళను నేను. ఎక్కడికెళ్ళినా నాన్నతో వెళ్ళిన నేను. ఎప్పుడు మన స్టేట్ కూడా దాటి నేను ఎక్కడికి వెళ్ళను నేను. చిన్నప్పటి నుంచి కొన్ని గోడల మధ్య బ్రతికిన నేను. ఒక్కసారి స్టేట్స్ అన్నీ దాటేసి ఇక్కడికొచ్చేసరికి ఏంటి మనుషులంతా ఎలా ఉన్నారు? లేకపోతే నేను చైనా వచ్చేసానా అని చాలా డౌట్స్ నా మైండ్‌లో. నేనసలు ఇక్కడ సర్వే అవ్వగలనా లేదా అని చెప్పేసి. ఎంటర్ అయ్యాను వన్స్ ట్రైనింగ్ సెంటర్‌లో. అయిన వెంటనే పనిష్మెంట్. నేను ఫిక్స్ అయిపోయాను. నైట్ నిద్ర పోనివ్వరు. నైట్ అంతా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ లెగవగానే 3కి లెగిసి మొత్తం వర్కింగ్ చేసిన తర్వాత కూడా తిట్లు కాసి, మళ్ళీ పనిష్మెంట్ కాసి, మళ్ళీ పీటీకెళ్ళి గంట వరకు రన్నింగ్ చేయించి, ఎక్సర్సైజ్ చేయించి 7:00కొచ్చేసరికి మళ్ళీ ఇంకేంటి అప్పటికప్పుడు స్నానం చేసి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి టైం ఉండేది కాదు. పూరీలు చేతిలో పట్టుకొని పరిగెట్టుకొని క్లాస్‌కి వెళ్ళేవాళ్ళం. 8 నుంచి 1 వరకు క్లాస్. మళ్ళీ 1 నుంచి 2 వరకు తినే బ్రేక్. మళ్ళీ 2 నుంచి వర్కింగ్. మళ్ళీ సాయంత్రం గేము, పీటీ, నైట్ డ్యూటీస్, నైట్ ఫి మళ్ళీ నైట్ అయ్యేసరికి పనిష్మెంట్స్, సీనియర్స్, సీహెచ్ఎమ్స్, గురూజీలు, ఆఫీసర్స్. చిన్నప్పటి నుంచి ఎంతో ముద్దుగా పెరిగాను అమ్మా నాన్న దగ్గర. అసలు నాకు ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఇల్లంటే నరకమా? నేనసలు ఉండగలనా? నాకెందుకిక్కడ? అని చాలా సార్లు అనిపించేది. వెళ్ళిపోదాం వద్దురా బాబు ఇక్కడ నాకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా కొడుతున్నారు, నచ్చినట్టుగా తిడుతున్నారు. వాడి హిందీ అర్థం కాదు, నాకు హిందీ రాదు. వాడికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ వచ్చు కదా! వాడికి ఇంగ్లీష్ కూడా అర్థమయ్యేది కాదు. చాలా సఫర్ అయ్యేదాన్ని. కానీ ఒక్కసారి ఇది నా ఒంటి మీద పడేసరికి నేను పడ్డ కష్టాలన్నీ వదిలేసాననమాట. సరే ఇంకా ఎన్ని కష్టాలైనా పడతాను. కానీ నాకిది కావాలి. ఇది నా దగ్గరే ఉండాలి అన్న కొన్ని ఫీలింగొచ్చిందనమాట. సో, ఆ తర్వాత 9 నెలలు ఈజీగా గడిచిపోయింది. ట్రైనింగ్‌కొచ్చే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ 2 మంత్సే మనకి చాలా ప్రాబ్లమ్‌గా ఉంటది. తర్వాత అలవాటయిపోద్ది. ఇంక అలవాటయిపోయిన తర్వాత నువ్వు యూనిఫార్మ్ వేసుకుంటున్న కొలది ఏదైనా పడిపోతాంలే దీని గురించి, ఏదైనా చేసేద్దాంలే దీని గురించి అనిపిస్తది. సో, నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్